ఆయన బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగి, పోలీస్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్. వాళ్లకు 2 పిల్లలు, అందమైన ఫ్యామిలీ, సంతోషకరమైన కుటుంబం. శ్రీవారి దర్శనానికి భార్యాభర్తలు వెళ్ళారు. ఏడుకొండల వాడిని భక్తితో దర్శించుకున్నారు. తిరిగి వాళ్ళున్న రూమ్కి వచ్చేశారు. అల్లుడికి, కూతురికి, కొడుకి అందరూ ఫోన్ చేసి వీడియో కాల్లో మాట్లాడి దర్శనం బాగా జరిగింది అని చెప్పుకున్నాడు. ఫోటోలు దిగారు. తెల్లారేసరికి వాళ్ళిద్దరూ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించారు. ఆ దంపతులు ఎందుకు చనిపోయారు? తిరుమలలో విశ్రాంత హెడ్ కానిస్టేబుల్ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. తిరుమల 2 టౌన్ పోలీసుల వివరాల మేరకు తిరుపతిలోని అబ్బన్న కాలనీలో విశ్రాంత హెడ్ కానిస్టేబుల్ వి శ్రీనివాసనాయుడు, సతీమణి వి అరుణ నివాసం ఉంటున్నారు. వీరికి జయశ్రీ అనే కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇటీవలే కుమార్తె అల్లుడు శ్రీకాంత్ యూకే నుండి ఇండియా వచ్చారు. కుమారుడు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. వి శ్రీనివాసనాయుడు దంపతులు తిరుమల చేరుకుని స్థానిక నందకం అతిథి గృహంలో 203 గదిలో బస చేశారు. రాత్రి శ్రీవారి దర్శనం చాలా బాగా జరిగిందని కుమార్తె అల్లుడికి తెలిపారు. ఇంతలో ఏమైందో ఏమో చూసేసరికి వారిద్దరూ గదిలోని ఫ్యాన్లకు చీరలతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గది తీసుకున్న సమయం మించిపోతుండటంతో అటెండర్ తలుపు తట్టాడు. తీయకపోవడంతో అధికారులకు సమాచారం ఇచ్చాడు. విజిలెన్స్ అధికారులు గది లోపల చూడగా దంపతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. తిరుమల 2 టౌన్ పోలీసులు మృతదేహాలను తిరుపతి రుయాకు తరలించారు. గదిలో ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇందులో తమ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని తెలిపినట్లు పేర్కొన్నారు. శ్రీనివాసనాయుడు అనారోగ్యంతో 2 ఏళ్ల కిందటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు లేవు. జంట ఆత్మహత్యలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.